అంతర్జాతీయ అందాల వేదికపై భారతీయ మహిళా శక్తి మరోసారి సగర్వంగా నిలిచింది. దాదాపు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ టైటిల్ భారత్కి దక్కడం ఇదే తొలిసారి. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 120 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి ఆమె ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. పెళ్ళయ్యాక తల్లయ్యాక మహిళల కెరీర్ ముగిసిపోతుందనే భావనను షెర్రీ సింగ్ మార్చేశారు. 35 ఏళ్ల వయసులో ఒక కుమారుడికి తల్లిగా ఉంటూనే ఆమె ఈ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కలలు కనే ప్రతి మహిళది ఈ విజయమని ఆమె చాటి చెప్పారు. షెర్రీ కేవలం అందగత్తి మాత్రమే కాదు, ఆమె ఒక జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారిణి కూడా. ఫ్యాషన్లో మాస్టర్ డిగ్రీ చేసిన ఆమె క్రీడా నేపథ్యం వల్ల తన ఫిట్నెస్ను అద్భుతంగా కాపాడుకున్నారు. ఇటీవలే లాక్మే ఫ్యాషన్ వీక్లో కూడా ఆమె తన ర్యాంప్ వాక్తో ఆకట్టుకున్నారు. అందాల పోటీల్లో బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత గుణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. షెర్రీ సింగ్ గత కొన్నేళ్లుగా పేద బాలికల విద్య కోసం, మానసిక ఆరోగ్య అవగాహన కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. తన సోషల్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని, మోడర్న్ ఫ్యాషన్ను ఎలా సమతుల్యం చేసుకోవాలో చూపిస్తూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.